చేద్దామో ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అదే ఏమో వాడే ఇష్టం. నువ్వేమనుకుంటున్నావు నాన్న? అంటే దీన్ని కొంత కంటెంట్ బాగా డెవలప్ చేసినాక యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బెటరా, ముందే స్టార్ట్ చేస్తేనేమో ఆపకుండా పెట్టాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒకటి సిస్టమ్ తయారు చేసుకోవాలి. దేంట్లో రికార్డ్ చేస్తున్నాం, దేంట్లో ఎడిట్ చేస్తున్నాం, దేంట్లో పోస్ట్ చేస్తున్నాం, అట్లా అన్నీ ఆల్రెడీ ఒక బ్లాగర్ లాగా అన్నీ సెట్ చేసుకున్నాం అనుకో, తర్వాత ఏడికి వెళ్ళాలని అప్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ట్రావెలింగ్కి వెళ్ళినామంటే మళ్ళీ రికార్డ్ దేంట్లో వేయాలి, అప్లోడ్ చేయాలి, ఎడిట్ చేయాలి, అంతా ఆగమాగమవుతుంది. సో చిన్న టిప్స్ అయినా ఏదో ఒకటి అని ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ 100 కిలోమీటర్స్ అటు ఇటు వెళ్ళి కొంచెం ఎడిటింగ్ ఎట్లా ఏం ఇట్లా అన్నీ సెట్ చేసుకొని పోతే అయిపోతుంది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇది లేదు అది లేదు అంటే మళ్ళా ఏం చేద్దామంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే చిన్నవి పెట్టినాం అనుకో, ఒకరోజు నువ్వు ఇప్పుడు ఒక 100 ప్రొఫెషన్స్ ఉన్నాయిరా. అంటే ప్రతి ఒక్కరిలాగా, అంటే ఇప్పుడు జస్ట్ సినిమాల్లో హీరోలు స్టోరీలు ఉంటాయి కదా. అంటే ఒక సినిమాలో రిక్షా చెప్తుంటాడు, ఒక సినిమాలో పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఒక సినిమాలో ఇంకొకటి ఉంటాడు అట్లా. అయితే ఇప్పుడు నువ్వు బ్లాగింగ్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా. మామూలుగా అంటే ఒకరోజు కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు ఈయన ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ అన్న, నేను ఒక 1 hour 2 hours ఇక్కడ నేను కొట్టిస్తా, కొంచెం వీడియో తీయి, అది కొడుతుందుకు ట్రై చేస్తున్నా, నాకు రావట్లేదు, చాలా నేర్పు ఉండాలి దీనికి, అంటే ఏది బతకడానికి కూడా ఒక టాలెంట్ ఉండాలి అని చెప్పేసి అదొకటి చెప్తావు. ఆ రోజు ఎక్స్పీరియన్స్, ఎస్ సార్ నువ్వు చాలా గ్రేట్ అన్న మనకు షేక్ అట్లా ఇచ్చేసినాను. వాడు కృషి బ్లాగ్ దీనికి కూడా ఒక ఎక్స్పీరియన్స్. చూసే వాళ్ళకు కూడా ఒక నిజాన్ని చూస్తున్నాం. కరెక్ట్ నువ్వు అన్నావు చూసినావు, ఒక ఫేక్ కంటెంట్ కాకుండా ఒక ఒరిజినల్ కంటెంట్, లైఫ్ కంటెంట్ అనమాట. దానికి ఉండే ఫాలోవర్స్, స్టాండర్డ్ ఫాలోవర్స్ వస్తారు, చిల్లరగాళ్ళు ఉంటారు కదా.